బ్రాహ్మణ కోణము పుట్టుకతో కాదండి. బ్రాహ్మణ కోణం అనేది నువ్వు నేర్చుకున్న విద్య బట్టి. ఎంతమంది వేదాలు ఎవరైనా నేర్చుకోవచ్చు. ఏ కులం వేదాలు ఎవరైనా నేర్చుకోవచ్చు. వర్ణ సిస్టమ్ అనేది ఉందని చెప్తున్నా కదా. హిందూ ధర్మంలో పిచ్చి కొట్టినా నీకేమైనా? ఎప్పటి నుంచి చూస్తున్నా ఇదే టాపిక్. వర్ణ సిస్టమ్ ఉందని చెప్తున్నాను కదా. నువ్వు కూడా నేర్చుకోవచ్చు, నేను కూడా నేర్చుకోవచ్చు, అన్న వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ సనాతన ధర్మంలో వర్ణ సిస్టమ్ మాత్రమే ఉంది, పుట్టుకతో కాదు. నువ్వు తక్కువ నువ్వు ఎక్కువ అనేది లేదు హిందూ ధర్మంలో. ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. వర్ణ సిస్టమ్ ఉంది, నీ క్లారిటీ లేదా? ఇప్పుడు కీసరాలో మన వేద పాఠశాలకు పోతే ఎంతమంది నాన్ బ్రాహ్మణ్స్ అక్కడ వెళ్ళి వేదం నేర్చుకుంటున్నారు. నీ క్లారిటీ వీడియో అంతా చూసారు కదా. ఇప్పుడు తెలుసుకున్న ఇదేంటంటే చూడండి, యాంకర్కి నోరు పడిపోయింది. ఓకే, సనాతన ధర్మంలో వర్ణ సిస్టమే మాత్రం ఉంది, ఆ కులం గురించి లేదు. ఒకసారి మనుధర్మం తీసి చూడమనండి, ఎన్నిసార్లు రాసాను ఉంటుందో కులం గురించి. సరే ఇప్పుడు కామెంట్లు చూద్దాం. కామెంట్లు చూస్తే పిచ్చి వేసిపోద్ది అనమాట. థ్యాంక్స్ ఫర్ ద పోస్టింగ్ మై వీడియో. ఓకే, తప్పు అక్క, అలా తిట్టకూడదు, వాడిని తన్నాల్సింది. సరే, ఒకసారి ఆదిశక్తి వచ్చింది, పొట్టోడికి దూల తీరిపోయింది. ఇంకా కొంతమంది గొర్రెలకి ఎంత చెప్పినా అర్థం కాదు మేడం. ఒకసారి కంటే ఎక్కువ సార్లు చూసిన వాళ్ళు లైక్ చేయండి. చూడండి, ఇదనమాట. ఎంతమంది కామెంట్ చేశారు వీడియోకి? 3452 మంది కామెంట్ చేశారు. షేర్లు అయితే మీరే చూడండి ఎంత వచ్చిందో. సరే, ఇప్పుడు మనం ఒకటి చూద్దాం. మరి మేడం గారు బిజీగా ఉండి మరి ఈ గ్రంథాలు ఏం చదవలేదేమో కానీ శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 4వ అధ్యాయము 24-25 శ్లోకాలకు చూడండి. స్త్రీలు, శూద్రులు, పతితులైన ద్విజులు వేదాల్లో అధ్యయనం చేయడానికి అర్హత లేని వారు అని ఉంటుంది. ఒకసారి మీరు చూసి తర్వాత ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఎలా ఉందా లేదా అనేది మీరే చెప్పి కామెంట్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్లో ఒక వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేసి మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఆధారాలతో సహా అక్కడ ఉందా లేదా అని నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి ఒకసారి మీరు చూసి కామెంట్ చేయండి.